అవేర్నెస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు మనం కాజ్పేటలో ఉన్నాం. శ్రీ దేవి శరణ్ రోజు 5వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదే అంటారు. ఈ అన్నదానం యొక్క విశిష్టతను అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిచ్చారు, అదేవిధంగా ఈరోజు యొక్క విశిష్టతను అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవదేవతాభ్యో నమః. శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవిగా అలంకరించబడి సాయంకాలం స్కందమాతగా ఆచరించి అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేయబడింది. మరి ఈ రోజున ప్రజల క్షుద్బాధ తీర్చుకోవడానికి కొరకై దేవీ శరన్నవరాత్రోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం 6వ రోజున ఈ యొక్క దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ అన్నదానానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయభాస్కర్ గారు, రైల్వే కాంట్రాక్టర్ మిట్టబెల్లి రవీందర్ గారు, మరియు రామా మెడికల్ హాల్ మరి వ్యాపారవేత్త క్రీస్తుశేషులు యాంసాని భద్రే గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ యాంసాని శ్యామ్ సుందర్ గారు, మరియు తోచిన విధంగా ఇంకా కొద్దిగా భక్తులు కూడా తమ వంతు ద్రవ్య రూపేణ వస్తు రూపేణ సహాయం చేసి ఈ అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ని చేసినా ఎన్ని దానాలు చేసినా చదువుకున్న వారికి చదువుకోని వారికి ఈ యొక్క ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరికి కూడా సమయం కాగానే ఆకలి గుర్తుకొస్తుంది. ఆకలికి చదువుతో సంబంధం లేదు, సంస్కారంతో సంబంధం ఉంటుంది. కనుక హిందూ సనాతన శాస్త్రం ఏం చెప్పబడుతుంది, ప్రతి ఒక్కరు కూడా సంస్కారం నేర్పబడుతుంది, పారదర్శకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనిషి మనుగడకు ఏ విధంగా పునాది వేయాలనేది ధర్మశాస్త్రం తెలుపబడుతుంది. దానివల్ల ఈ యొక్క నవరాత్రోత్సవాల భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని చేశాం. ఈ యొక్క అన్నదానం చేస్తే ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో కర్ణుని కథ ద్వారా మనం తెలుసుకుందాం. కర్ణుడు అనేటువంటి వాడు మహాభారతంలో మరియు ఎంతటి గొప్ప శక్తిగా ఉన్నాడో, ఎన్ని దాన ధర్మాలు చేశామో మనం చూసాం. కర్ణుని గురించి తెలియని వారు ఎవరు లేరు. ఆ కర్ణుడు స్వర్గస్థులైన తర్వాత, వీరమరణం పొందిన తర్వాత, మరియు యుద్ధంలో మరణించిన ప్రతి ఒక్క ఓడిపోయిన వారు గెలిచిన వారు ఎవరు మరణిస్తారో వారందరూ కూడా స్వర్గానికి పోతారని మనకు యుద్ధం యొక్క రాజనీతి శాస్త్రం. కానీ ఆ యొక్క కర్ణుడు మాత్రం యమలోకానికి వెళ్ళి ఆ యొక్క యమ దర్వాజా దగ్గర నరకంలోనే ఉంటుంటాడు. అప్పుడు కర్ణుడు ప్రశ్నిస్తాడు, అయ్యా నేను ఏ పాపం చేశాను, అందరంతా కూడా మరియు స్వర్గానికి బయలుదేరారు, నన్నొక్కడే ఇక్కడే ఉంచారని ఆ కర్ణుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ యముడు ఇంద్రాది దేవత సర్వదేవతలు అంటారు కదా, అయ్యా ఈ ప్రపంచం లోపల ఎవరో ఒక చోట ఏదో చోట కూడా ఇంత పశుపక్షాలకు కానీ మానవులకు కానీ అన్నం దానం చేస్తుంటారు. కానీ నీవు విశేషమైనటువంటి ద్రవ్యదానం చేశావు, బంగారు దానం చేస్తావు, వస్తుదానం చేశావు. కానీ ఎవరికి కడుపు నిండడానికి అన్నదానం చేయకపోవడం వల్ల నీవు నరకంలో ఉండడానికి ఆస్కారం కలిగింది. కనుక నీ యొక్క పూర్వజన్మ కృతం వల్ల, ఈ జన్మ చేసిన పుణ్యం వల్ల నిన్ను మళ్ళీ భూలోకానికి పంపిస్తున్నాను, మీరు వెంటనే వెళ్ళి అన్నదానం చేసి స్వర్గానికి మోక్షం పొందండి అని ఆ దేవతలందరూ కూడా చెప్పబడుతుంటారు. అప్పుడు కర్ణుడికి మరల జ్ఞానోదయం కలిగి ఆ యొక్క దేవతల ఆశీస్సుల వల్ల కిందికి భూలోకానికి వచ్చి అనేక అన్నదానాలు చేసి ఆ తర్వాత స్వర్గానికి మోక్షం పొందుతారు. కనుక ఎవరికైనా కూడా ఆకలికి పేద ధనవంతులు ఎవరుండరండి. కనుక సమయం కాగానే అందరూ కూడా ఆకలికి మరి అలమటాల్సి వచ్చింది. కనుక ఈ రోజున మహా అన్నదాన కార్యక్రమం చేసి 1200 నుంచి 1500 మంది వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనులు పాల్గొని మరి విజయప్రదం చేశారు. అన్నదాతలకు, వచ్చిన భక్తులకు మరియు ఈ యొక్క దేవీ శరన్నవరాత్రోత్సవాలను అత్యంత కడురమణీయంగా శివశక్తియుత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రోత్సహిస్తున్నటువంటి ఆలయ ధర్మకర్తల కమిటీ వర్గ సభ్యులకు మరియు ఇక్కడ వచ్చేటువంటి V6 V3 న్యూస్ వారందరూ కూడా, ప్రింట్ మీడియా వారందరూ కూడా మా యూత్ తరపున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్నపూర్ణగా స్కందమాతగా అలంకరించబడింది. ఇట్లు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, దేవాలయ అర్చకులు.
దర్శించుకోవడానికి జిల్లా బీజేపీ జిల్లా పద్మ గారు పాల్గొనడం జరిగింది. విశ్వత్వం బ్రహ్మత్వం ప్రజాపతే త్వం తదాపే జ్యోతిర్గం బ్రహ్మభూర్భవస్వర ఈశానస్యేరాత్మనా విద్మహే హిరణ్యగర్భాధిపతే తన్నో బ్రహ్మ ప్రచోదయాయ వాగ్దేవతాయ విద్మహే సకల విద్యేతి జిల్లా అధ్యక్షురాలు శ్రీ రామపద్మ గారికి స్వాగత ప్రమాణాలు తెలియజేసుకుంటూ శుభ ఆశీర్వదనాలు చెబుతూ ప్రతి సంవత్సరం కూడా వస్తువులు ధన్యవాదాలన్నా ఇక్కడికి ఎవరొచ్చినా కూడా విజయ ప్రాప్తిస్తుంటాం అని న్యాయం నిర్ణయిస్తుంది. అందరూ వస్తుంటారు కనుక అందరూ కూడా మన సమానం కనుక మీరు వివేచనంలో ప్రజలు ముందుకు ఇంకా నడవాలని కోరుకుంటూ అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా ఉన్నారని ధర్మ మార్గంలో వచ్చేటువంటి ఎప్పుడు కూడా ధర్మలో మనం కాపాడుతున్న కనుక మరియు నవరాత్రోత్సవాల భాగంగా ఈరోజు ప్రాతకాలం అమ్మను అన్నపూర్ణగా అలంకరించడానికి మహానగాల కార్యక్రమంలో 1500 మంది ఈరోజు చూసాం. మరి సాయంకాలం స్కందమాటగా అలంకరించుకు అఖండిత లక్ష్మీ సౌభాగ్య కాళీ లక్ష్మీ సరస్వతి కుమారాజిత శ్రీచక్ర కుమార్ సంకల్ప పూజా సమర్పయామి. నమస్కారం. చాలా చక్కగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పూజలు జరుగుతూ ఉన్నాయి. దానిలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను. అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారికి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరు. ओम श्रीं ह्रीं शंकर पूर्वकामा ह्रीं पूर्वामे ओम श्रीं श्रीं दक्षाय नमः कंकम पूर्वामे
నిజలింగ నిరమణ నిర్వాణ సదాయిని నిజా షోడశిఖ రూప శ్రీకంఠ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రవేక్త స్వరూపిణి వ్యాపిని విద్యా స్వరూపిణి మహాకామేశ నయన ఉదరాహ్లాద కౌముది భక్తహారతమో వేద భానుమద్భాను సంతతి శంకరి శివప్రియా శివపరా శిశ్రేష్ఠ శిష్ట జగశైలి జలాత్మిక గాయత్రి ప్రాకృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసన తత్వమయే పంచకోశాంతర స్థిత నిసీమ మహిమానిత్ర యవన నామదశాలిని మమతవళి వేదవర్జిత యోగిని యోగన యోగ్య యోగానంద యోగేంద్ర ఈశాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసత్రోపదాయిని అష్టమూర్తి రజాదిత్రి లోకయాత్రావిదాయిని ఏకాకిని బ్రహ్మరూప నిర్వైత ద్వైత వర్జిత అన్నదావసరారుద బ్రహ్మాత్మైక స్వరూపిణి భువతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషారూప భువసేన భావ భావ వివర్జిత సుఖరాజ సుభకరి నిద్రా జగదీశాన ముక్తి రూపిణి లాస్య ప్రియ లయకరి లజ్జా రంభాది వందిత భవతా వసుధా దృష్టి పాపారణ్య రవానర దౌర్భాగ్యతో అభయ స్వరూపిణి ఆనందదాయిని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి నాగ స్వరూపిణి ఎక్కినాది పల్లకి ఆ నాగ స్వరూపిణి ఎక్కినాది పల్లకి ఇందుకలాదరి ఎక్కినాది బంగార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి పల్లకి బంగార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీ చౌడేశ్వరి ఎక్కినాది పల్లకి శ్రీ బలరాంబిక ఎక్కినాది పల్లకి మహిమ స్వరూపిణి మంగళకారిణి మంగళేశ్వరి ఎక్కినాది పల్లకి చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి అంబపరమేశ్వరి ఎక్కినాది పల్లకి చాముండేశ్వరి ఎక్కినాది పల్లకి ఐగిరి నందిని నందితమోని నందిని ఎక్కినాది పల్లకి పల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి పల్లెపూల పల్లకి మందార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి పల్లెపూల పల్లకి మందార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది బంగారు పల్లకి ఓరుగల్లు బతకాలి ఎక్కినాది పల్లకి అన్నకొండ పద్మాచి ఎక్కినాది పల్లకి ఓరుగల్లు బతకాలి ఎక్కినాది పల్లకి అన్నకొండ పద్మాచి ఎక్కినాది పల్లకి ఓరుగల్లు బతకాలి అన్నకొండ పద్మాచి గాజుపేట దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి దుర్గమ్మ ఎక్కినాది బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ నీకు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివ నీకు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివ నీకు మహిమ ఎన్నటికీ తెలియదాయే సాంబ శివ నీకు మహిమ ఎన్నటికీ తెలియదాయే హర హర శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ గంగాజలము తెచ్చి నీకు అభిషేకం చేద్దునంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకం చేద్దునంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకం చేద్దునంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే గంగాలోని చేప
కథలు ఎన్ని అంటున్నాయి శంభో హర హర శివ శివ హర హర శివ శివ సాంబ శివ నీకు మహిమయన్నటికీ తెలియదాయ సాంబ శివ నీకు మహిమయన్నటికీ తెలియదాయ సాంబ శివ నీకు తెలియదాయ సాంబ శివ నీకు మహిమయన్నటికీ తెలియదాయ సాంబ శివ నీకు మహిమయన్నటికీ తెలియదాయ హర హర శివ శివ హర హర శివ శివ పట్టుకేన తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే పట్టుకేన తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే హర హర శివ శివ హర హర శివ చిందే భగవాన బృందావనాన్ని వచ్చిందే ముగురమల మురపురమ సృష్టికులం నీవేనమ్మ ముగురమల మురపురమ సృష్టికులం నీవేనమ్మ ముగురమల మురపురమ సృష్టికులం నీవేనమ్మ ముగురమల మురపురమ సృష్టికులం నీవేనమ్మ ఉమా విశ్వమరేశ్వరే పూజించే శక్తివే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే భగవాన దుర్గాభవాని వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే భగవాన దుర్గాభవాని వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే భగవాన దుర్గాభవాని వచ్చిందే కృష్ణుడిలో బురకమారి నాయకపారణ ప్రతి మనిషి బంధాలోని బాధకు మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో ఎత్తరయ్య శివ శివ నీవన్నీ విద్రాటలే పుట్టుక చాగు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే దయ చూడు శివ శివ లీలా శివ శివ భోళా శంకరుడా నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణ ఎట్టగయ్య శివ శివ నీవన్నీ విద్ర ఆటలే రంగు రంగుల కలనిజమాయ రంగులాలోలేని మాయ రంగు రంగుల కలనిజమాయ కనుగొనబెరుతే నీవే కాయ శుభమంగళమాయ మంగళం కనవరాయ కన్నాయమునాయ శుభమే నిజ రూపమాయ కన్నాయమునాయ ఆరుగారుల మంత్రాంగమని హంసనరదరి జగమోదంతి ఆరుగారుల మంత్రాంగమని హంసనరదరి జగమోదంతి వేరు సుతరము ధారి కనుకంటి వేణిని అని కంటి మంగళం కనవరాయ కన్నాయమునాయ లింగమే నిజ రూపమాయ గంగాయమునాయ హంసహంసే అక్షరమాయ హంసతో గురులింగాయ హంసహంసే అక్షరమాయ హంసతో గురులింగాయ పనస బలములు ఐదేరులమాయ ఏకాశరమాయ మంగళం ప్రణవరాయ గంగాయమునాయ లింగమే నిజ రూపమాయ గంగాయమునాయ కాయువేద నివాసులమని అనితి గౌరీ శంకర మందిరములో పరమాత్మ గౌరీ శంకర మందిరములో పరమాత్మ మంగళం ప్రణవరాయ
లింగమే నిజ రూపమాయ గంగా యమునాలయం శంకర భగవాన్ की भवानी माता की